ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. బాధ్యతగా మెలగాల్సిన అధికారులు వారు గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు. కానీ వారే వీధి రౌడీల్లా మారారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి దిగారు. నగరానికి చెందిన కృష్ణకుమార్ కొద్ది కాలం క్రితం పలమనేరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో భూ పంపకాలు, ఆర్థిక లావాదేవీల్లో కృష్ణకుమార్, గంగవరం, పెద్ద పంజాణి తహసీల్దార్లు వివాదం నడుస్తోంది. సోమవారం ఓ బార్లో శివ, ప్రసన్న మద్యం తాగుతున్న సమయంలో కృష్ణకుమార్ అక్కడే ఉండడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తహసీల్దార్లిద్దరూ అతడిని తిడుతూ దాడి చేశారు. తీవ్రంగా కొట్టడంతో అతడు అక్కడి నుంచి కిందకొచ్చేసి స్థానికులు మీడియాతో మాట్లాడాడు. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న తనకు చెందాల్సిన భూమిని అడిగినందుకే తనపై విచక్షణరహితంగా తహసీల్దార్లు దాడి చేశారని ఆరోపించాడు. అన్యాయంగా తనపై దాడి చేసిన వారిపై కలెక్టర్ చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. ఓ తహసీల్దార్ ప్రసన్న సెల్ నుంచి మరో తహసీల్దార్ శివకృష్ణ కుమార్ తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ వైరల్ అవుతోంది. అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నమస్తే అండి, నా పేరు కృష్ణ కుమార్. నేను పలమనేరులో రూఫింగ్ షీట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను. నేను ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగినాను. కొత్తగా వచ్చిన పద్దపంజాని ఇది గంగవరం ఎంఆర్ఓ శివ, పద్దపంజాని ఎంఆర్ఓ ప్రసన్న ఇద్దరు కలిసి నా మీద దాడి చేసినారు. నేను న్యాయంగా నాకు రావాల్సిన భూమి అడిగినాను. అందుకు నా మీద వ్యతిరేకంగా నన్ను కొట్టి నాలుక చిరిగే విధంగా నా కడుపు మీద నన్ను బలవంతంగా కొట్టి న్యాయం చేయమని దానికి నన్ను గట్టిగా కొట్టినారు. నేను ఏ విధమైన ప్రభాలో ఏం పని మీకు? ప్రభాలో ఏం చేస్తా ఉన్నారు మీరు అంతా? ప్రభాలో అందరూ నార్మల్ గా వెళ్ళినట్టు నేను వెళ్ళాను. బార్కే వెళ్ళాను. వాళ్ళు వేరే టేబుల్ మీద ఉన్నారు. వాళ్ళు కూడా బార్లో ఉన్నారా? వాళ్ళు బార్లో ఉన్నారు. నేను వెళ్ళినప్పటికి వాళ్ళు అక్కడ ఉన్నారు. నన్ను చూసి బలవంతంగా నన్ను కొట్టడం ప్రయత్నం చేసినారు. నేను కిందకి దిగేసినాను. కిందకు వచ్చి మరియు నన్ను కొట్టినారు. దయచేసి కలెక్టర్ గారు నాకు న్యాయం చేయండి.